కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను పాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల అందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనేటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులును నా తోడి ఖైదీయులునైన అంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అప్లియాతునకు వందనములు. క్రీస్తునందు మన జతపని వాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లేకు వందనములు. అరిస్టాబులు ఇంటివారికి వందనములు. నా బంధువుడగు హెరోదియోను వందనములు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుపేనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రీతుకును ప్లెగోసుకును పెర్మేకును పత్రోబాకును పెర్మాకును వారితో కూడానున్న సహోదరులకును వందనములు. ఫిలోలోగుకును యూలియాకును నెరియాకును అతని సహోదరికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులకందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారి పైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును కీడు విషయమై నిష్కపటులునై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. నా జతపని వాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోపా పత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్ సంఘమునకును అతిథ్యము నిత్యగాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు అవిధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతర మహిమ కలుగును గాక. ఆమేన్.
ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధిలో పరవశించెద ప్రభువా, పరవశించెద ప్రభువా. స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా. మూడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి, మూడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి, చీకటైన బ్రతుకులలో వెలుగు నింపును నీ సన్నిధి, చీకటైన బ్రతుకులలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి, విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నీచును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నీచును నీ సన్నిధి, నెమ్మది నీచును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధిలో పరవశించెద ప్రభువా, పరవశించెద ప్రభువా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా అడుగులో అడుగేసి
చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి చేతుల్లో చెయ్యేసి ఊసు చెప్పినాడు బాస చేసినాడు బాస చేసినాడు ఊసు చెప్పినాడు ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు ముదిమిలో బలముడిగి నిలువలేక తేలిపోగా ముదిమిలో బలముడిగి నిలువలేక తోలిపోగా చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు గాఢంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. హల్లెలూయా స్తోత్రం. ఆమేన్. ప్రియులారా, మనం కలిసి చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మన గురించి మన దేవుడు ఆలోచన చేస్తున్న దేవుడు అనమాట, జ్ఞాపకం చేస్తున్న దేవుడు. కాబట్టి మన దేవుని బిడ్డలుగా ఏ విషయం గురించి కూడా మన అస్సలు బాధపడవద్దు అనమాట. దేవుని బిడ్డలుగా మనం అస్సలు బాధపడవద్దు. దేవుడు అది దేని గురించి మనం చింతించకండి, బాధపడవద్దు. ఏ విషయమైనా సరే, ఆత్మీయ విషయమైనా సరే, మానసికమైన, శారీరకమైన, ఫైనాన్షియల్, భవిష్యత్తు విషయం కానీ, పరిచర్య విషయం కానీ, దేని గురించి కూడా ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం వరి చెందవద్దు. అంటే బాధపడ అవసరం లేదనమాట. బాధపడ అవసరం లేదు. ఇక్కడ జీవం గల దేవుడు మన జీవంతో బ్రతకడానికి కావలసిన అంతా కూడా దేవుడు ఆల్రెడీ చేశామన్నమాట. ఆల్రెడీ దేవుడు అది చేశాం. మన జీవంతో మన సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆశీర్వాదకరంగా బ్రతకడానికి కావలసిన అంతా కూడా ప్రభు చేశాడు. శిలువ మరణం ద్వారా చేశాడనమాట. అది మాత్రం కాకుండా సమాధి నుండి తెలియలేచి
పరిశుద్ధాత్మ వలన సువార్త విని రక్షణ పొందిన మనలో వచ్చి పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ రాయబడింది, మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో మీలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మన నిరీక్షణ మన క్రీస్తు అనమాట. మన జీవితంలో కొన్ని ఏరియాలో కొన్ని నిరాశ చెందాల్సిన కొన్ని పరిస్థితులు మన జీవితంలో రావచ్చు, కానీ నిరీక్షణకు ప్రియులారమైన ఆధారం మన ప్రభువు యేసు క్రీస్తు అనమాట. నిరాశ అలాంటి ఉన్న కొన్ని పరిస్థితులు మన జీవితంలో అలాంటి ఉన్న పరిస్థితులు రావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు. కానీ దాని మధ్యలో ప్రియులార మన నిరీక్షణ ప్రభువు యేసు క్రీస్తు అనమాట. ఇప్పుడు ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనలో నివాసం చేస్తున్నా కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే మనం యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుని ప్రేమించడం, యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకోవడం, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసుకోవడం, పరిశుద్ధాత్మలో ప్రియులార మనం ఆరాధన చేసుకోవడం, వాక్యాలు ధ్యానించుకోవడం, వాక్యాలు బోధించుకోవడం, పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవేశించే విషయంలో మనం తగ్గిపోకుండా ప్రియులార మనం చూసుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవేశించే విషయంలో ప్రియులార మనం తగ్గిపోకుండా మనం చూడాలి. అది మన బాధ్యత అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను సువార్త 7:38 ప్రకారం యేసుక్రీస్తు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచి వారు కడుపులో నుండి నదులు జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే నదులు ప్రియులారా ప్రవహిస్తుందా లేదా? నది ప్రభావం తగ్గిపోవద్దు అనమాట. మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించే ఆ నది ప్రభావం ఏ రోజు యేసునామములో తగ్గిపోవద్దు అనమాట. ఇంగ్రెస్ అవ్వాలి కానీ తగ్గిపోవద్దు. కాబట్టి తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? తగ్గిపోయినప్పుడు నిరాశ గాని, బాధలు, టెన్షన్, భయం, అవసరాలు తీర్చబడలేని పరిస్థితులు రావడానికి అవకాశాలు ఎక్కువనే. కానీ పరిశుద్ధాత్మ నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించిన స్థాయిలో మనం దానిలో ఇంగ్రెస్ అవుతున్న కొలది మన పరిస్థితులు కూడా మారుతాయి అనమాట. సంతోషములో ఇంగ్రెస్ అవుతాయి, సమాధానములో, నెమ్మదిలో, ఆరోగ్యములో, ఫైనాన్షియల్ ఆశీర్వాదం అన్నిటిలో మనం ఇంగ్రెస్ అవుతాయి అనమాట పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినప్పుడు. కాబట్టి ప్రియులారా మనం గమనించాలి, నది ప్రభావం ఎలా ఉంది, మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నది ప్రభావం ఎలా ఉంది, దానిలో మనం చూసుకోవాలి. నది ప్రభావం సరిగా ప్రవహించిన స్థాయిలో ఉండే మన అవసరాలు, యెహోవా నా కాపరి నాకు లేమీ కలగలేదు అంటే అవసరాలు విషయంలో ఖచ్చితంగా తీర్చబడతాయి అనమాట. కాబట్టి సాతాను ఒక తంత్రమైనది, ఈ నది మనం ఆత్మ నుండి ప్రవహించకుండా మానసికంగా మనల్ని ఒత్తిడి తీసుకొని వస్తుంది అనమాట. మానసికంగా మనల్ని కృంగ చేయడానికి మాక్సిమం ఈవిల్స్ పెట్టు ప్రయత్నం చేశాడు. మన ప్రాణం టార్గెట్ వేసి మనస్సులో బాధ తీసుకొని రావడం, నిరాశ తీసుకొని రావడం, గాయపరచడం, లేదంటే మన మనసులో కోపం తీసుకొని పెట్టడం, పగ తీసుకొని పెట్టడం, అసూయ తీసుకొని పెట్టడం, దురాశ, రకరకాల విధంగా ఈవిల్స్ పెట్టు ప్రయత్నం చేశాడు. అందుకొరకే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి హృదయం వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, యేసు రక్తం విషయంలో మనం కాపాడుకోవాలి, ప్రతిరోజు కాపాడుకోవాలి. నిన్న కాపాడిన కాబట్టి ఈ రోజు మన జీవితం బ్రతకాలని లేదు, ఈ రోజు కూడా కాపాడుకోవాలి అనమాట. ప్రతిరోజు కాపాడుకోవాలి. నది ప్రవహించాలి, మన ఆత్మ నుండి నది ప్రభావం తగ్గిపోవద్దు. కాబట్టి ప్రియులారా ప్రజలు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందని కాదు, దానికంటే మనం ఫోకస్ చేయాల్సినది నది మీద అనమాట. అంటే పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తుందా లేదా. ఎక్కువ ప్రవహించినా కూడది బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఖచ్చితంగా ఆత్మలు పరిగెత్తుకొని వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు, దేవదూతలు తప్పకుండా పని చేస్తాడు, ఆత్మలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి నది ప్రభావం ప్రియులారా ఇంక్రీస్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం చీలమండు లోతున్నారేమో, లేదంటే మొల లోతున్నారేమో, లేదంటే ముఖాలు లోతున్నారేమో, ఇంకా ప్రియులారా మనం పెంచుకోవాలి. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రార్థన, పట్టుదల ప్రార్థన, ఎడతేయకుండా చేసుకోవాలి అని రాయబడి. ఎడతేయకుండా అంటే ఆపకుండా చేసుకోవాలి అనమాట. అంటే ప్రార్థన నాన్ స్టాప్, అంటే బైబిల్లో రాయబడింది ఎల్లప్పుడూ ఆత్మలో ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సాధ్యమైనంత మనం యేసునామములో మనం మండించుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే దానికి ఆటంకాలు ఉన్నాయన్నమాట. మన ప్రాణములో కావచ్చు, మనం మనసు నూతన పరచబడలేని ఏరియా కావచ్చు, మనకు వ్యతిరేకంగా నిలబడతాయి. అంటే అదంతా తొలగిపోవాలి. కాబట్టి మన బలమైన ప్రార్థన జరగాలి అనమాట. కాబట్టి మన లోపలనే ఆటంకాలు ఉంది. మన ప్రాణములో నూతన పరచబడలేని ఏరియాలో ప్రియులారా మనం చూస్తున్నది దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్, తిరస్కారం, రకరకాల అనుభవాలు ఉండవచ్చు.
బట్ అదంతా కూడా ఈ నది ప్రవేశించే దానికి ఆడంగా ఉంది అనమాట. అందుకొరకే ప్రియులారా యేసునామములో వాక్యం పుచ్చుకొని ఎడతేయకుండా ప్రార్థన చేయాలి, ఎడతేయకుండా ఆరాధన కూడా చేసుకోవాలి. ఆరాధన కాబట్టి జీవజల నదులు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో ఉంది అనమాట, మనలో ఉంది. కాబట్టి అది మనం విశ్వాసంతో మనం ఓపెన్ చేయడం నేర్చుకోవాలి. దానిలో మనం అనుదినం ఇంక్రీజ్ అవ్వాలి. దానికి అర్థం ప్రభుత్వం మనం సమయం గడపాలి అనమాట, సహవాసం చేయాలి, దానిలో మనం ఫోకస్ చేయాలి. యేసుక్రీస్తుతో సమయం గడపాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవునితో మనం వాక్యంతో సమయం గడపాలి, విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా సమయం గడపాలి. తప్పకుండా నది ప్రియులారా ఇంక్రీజ్ అవుతుంది, నది ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, మనం దేని గురించి బాధపడే అవసరం లేదు, దేని గురించి మనం బాధపడే అవసరం లేదు. గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్ ఫర్ హీ కేర్స్ అబౌట్ యూ. మనల్ని దేవుడు చూస్తాడనమాట, మన అవసరాలు దేవుడు తెరిచాడు, మనల్ని బలపరిచి జయంతో సజీవుడని దేవుడు సమాధానం, సంతోషం, పరిశుద్ధంలో ఎదిగినట్టు దేవుడు కృప చూపిస్తాడు. మనం దేవుడు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఆధారపడడమే. కాబట్టి సాతానుకు తొందరమైనది మన మనసులో బాధ తీసుకొని రావడం, టెన్షన్ తీసుకొని రావడం. మీరు ఎంతగా ప్రార్థన చేశారు కదా, ఏమైంది అని ప్రశ్న తీసుకొని వస్తుంది. పెద్ద ఏమీ కనిపించడం లేదు కదా అని అడుగుతారు. కాబట్టి మన ప్రార్థన మీద కూడా కొన్నిసారి డౌట్ తీసుకొని పెడతారేమో. మనం చేసిన ప్రార్థన మీద కూడా, వాక్యం ధ్యానిస్తున్నాము, ప్రార్థన ఇస్తున్నాము, దాని మీద కూడా డౌట్ తీసుకొని వస్తాము. కాబట్టి అనుమానం విషయంలో రిజెక్ట్ చేయాలి, సాతానుకు తొందరమన్నమాట. కాబట్టి మనం ప్రార్థనలో ఇంకా మనం నమ్మకంగా ఉండాలి, ఆరాధనలు, వాక్యం ధ్యానం ఇంకా కూడా నమ్మకం ఉండాలి. అప్పుడు నెక్స్ట్ లెవెల్ కు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, స్టే అలర్ట్ అని రాయబడింది. అంటే మనం అలర్ట్ గా ఉండాలన్నమాట. 8వ వచనం చదవడం. 8. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎస్. కాబట్టి ఎలాగ ప్రియులారా సాతాను ఎలాగ మృంగుతారు అంటే టెన్షన్ ద్వారానే, ఈ దుఃఖం, నిరాశ, బాధలు మన మనసులో తీసుకొని పెట్టి పరిశుద్ధాత్మందరూ మన ఆత్మ నుండి ప్రవహించకుండా, దేవుని శక్తి బయటకు రాకుండా లోకు వేసుకొని మనల్ని మనం ప్రాణం ప్రియులారా ఈబుల్స్ పెట్టు మన ప్రాణాన్ని ప్రభావం చేసుకొని మన శరీరాన్ని కూడా ప్రభావం చేసుకొని మనల్ని దారి తప్పించుకోవడానికి ఈబుల్స్ పెట్టు ప్రయత్నం చేస్తాడు. అలాగే మృంగవుతాయి అనమాట. అందుకొరకు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేని గురించి చింతించకండి, బాధ మనసులో పెట్టవద్దు అనమాట. ఏ విషయం గురించి బాధ పెట్టవద్దు, ఏ విషయం గురించి కూడా మనం బాధ పెట్టవద్దు. పరిచర్య గురించి బాధ పెట్టవద్దు, బాధ అంటే మనసులో అది టెన్షన్ గా పెట్టవద్దు అనమాట. ఆరోగ్యం గురించి కానీ, ఫైనాన్షియల్ విషయం గురించి కానీ, పిల్లల విషయం గురించి కానీ, ఏ విషయం గురించి కూడా ప్రియులారా మనం టెన్షన్ తో ఉండవద్దు అనమాట. టెన్షన్ తో ఉంటే మనం వీక్ అయిపోతాయి, బలహీనపరచబడతాయి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, గివ్ ఆల్ యువర్ వరీస్. కాబట్టి బాధ వస్తుంది, యేసుములు వెంటనే తీసి వేయాలన్నమాట, రిమూవ్ చేసుకోవాలన్నమాట. హృదయం నుండి, మనసు నుండి దాన్ని రిమూవ్ చేసుకోవాలి. దాన్ని విశ్వాసంతో దేవుని చిత్తంలో వేసుకోవడం నేర్చుకోవాలి. బాధలు దేవుని చిత్తంలో పెట్టాలి అనమాట. మీ చింత యావత్తు దేవుని మీద. మన బాధలు వస్తుంది, పరిస్థితి చూస్తున్నప్పుడు కొన్ని బాధలు వస్తాయి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, బాధలు దేవుని చిత్తంలో ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడింది, బాధలు అంటే దేవునితో మనం చెప్పినప్పుడు 4వ అధ్యాయం 6, 7 వచనంలో రాయబడింది. అది కూడా చదువుతారమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనం. దేనిని కూర్చో చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. కాబట్టి మన విషయాలు, మన హృదయంలో చిన్న బాధ అయినా పెద్ద విషయమైనా ఏదైనా సరే యేసు నామములో తండ్రి చేతుల్లో మనం ఇవ్వాలి. తండ్రిని నమ్మాలి, సజీవుడని దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, దేవుని చేతుల్లో మనం ఇవ్వాలి అనమాట. ఇవ్వాలి. బాధలు మనం ఇద్దరు మనసులు పెట్టవద్దు. ఎందుకంటే బాధలు మనం పెట్టుకొని ఉంటే పరిశుద్ధాత్మ నది ప్రవహించడం ఫ్లో తగ్గిపోతాయి అనమాట, ప్రభావం తగ్గిపోతుంది, దేవుని శక్తి ప్రవహించడం తగ్గిపోతాయి. ఇది మన ప్రాణం ద్వారానే ప్రవహిస్తుంది. దేవుని శక్తి మన ఆత్మ నుండి, ఆత్మలో ప్రభు ఉన్నాడు, మన ప్రాణం ద్వారా ప్రవహిస్తాయి అనమాట దేవుని శక్తి బయటకు. కాబట్టి అందుకొరకు ప్రాణం చాలా క్లియర్ గా ఉండాలి అనమాట. అక్కడ కాపాడుకోవాలి, అక్కడ వాక్యంతో దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి, జీవంతో నింపబడి ఉండాలి.
సాతాను సంబంధమైన ఏది మనం పెట్టవద్దు. టెన్షన్, బాధలు, దుఃఖం, భయం, ఆందోళన యేసులో మనం తీసివేయాలన్నమాట. యేసు నామములో దానికి వ్యతిరేకంగా నిలబడాలి. మనం స్టెప్ తీసుకోవాలి. బాధకి వ్యతిరేకంగా నిలబడాలి. టెన్షన్, భయానికి వ్యతిరేకంగా యేసు నామములో మనం నిలబడాలి. అప్పుడు మాత్రమే అది వెళ్ళిపోతాయి. అపరాధ భావానికి వ్యతిరేకంగా మనం యేసు నామములో నిలబడాలి. దురాశకి వ్యతిరేకంగా మనం నిలబడాలి. దురాశకి చోటు పోదు. రకరకాల విధానం ఒక్కొక్క వ్యక్తి ప్రాణం తేడా ఉండొచ్చు. కాబట్టి సాతాను సంబంధమైన ఏది కూడా మనం ప్రియులార ప్రాణంలో చోటు పోవద్దు. రావచ్చు యేసులో దానికి వ్యతిరేకంగా నిలబడాలి. యేసు రక్తం వాడుకోవాలి, యేసునామం వాడుకోవాలి, వాక్యం గడకం వాడుకోవాలి. దాన్ని యేసులో మనం రిమూవ్ చేయాలి, మన ప్రాణం నుండి తీసివేయాలి. కోపానికి అసలు చోటు పోవద్దు అనమాట. కోపం రావచ్చు, కోపపడ్డు గాని సూర్యుడు అస్తమించే వరకు దాన్ని మనసులో పెట్టవద్దు అనమాట. క్షమించుకోవాలన్నమాట. క్షమించినప్పుడు సాతానికి చోటు దొరకలేదు, లేదంటే దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మనం హృదయం సాతాను మనం ఒకప్పుడు మనం సాతాను రాజ్యంలో ఉన్నామన్నమాట. కానీ సువార్త విని ఆ చీకటి రాజ్యం నుండి దేవుడు వెలుగు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వచ్చాం. కాబట్టి తీసుకొని వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాము అనగానే ఈ విడిచిపెట్టు మరలా మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది అనమాట. మనల్ని పడేసుకోవాలి, మనం ఏ విధంగా మన పరిశుద్ధ దేవుని నుండి దూరం చేయాలి, ట్రాకు తప్పించాలి. అంటే నేను సత్యం జీవ మార్గం అని యేసుక్రీస్తు చెప్పారు. ఆ మార్గం నుండి మనల్ని ఏ విధమైన సరి పక్కకు జరపాలి. అంటే మన గమ్యం మార్చాలని దెయ్యాలు కోరుతుంది అనమాట. మనం గమ్యం పరలోకం వైపు మనం వెళుతున్నాం, నెత్తిత్వం వైపు. యేసుక్రీస్తు అక్కడ ఎత్తపడాలి, గుండెలో మనం ఉండాలి. కానీ సాతానుగాడు ప్రయత్నం ఏం చేస్తుంది? మనం హృదయంలో దుఃఖం కానీ నిరాశ బాధలు తీసుకొని పెట్టి నువ్వు సూసైడ్ అయినా చేసుకో అని చెప్తారు. అలాగే మనం చేసి ఉండే మనం ఆత్మ నరకములో ప్రాణం పాదాల నరకములో పోతాయి అనమాట. కాబట్టి సాతానుగాడు మన మనసులో రకరకాలు డిస్కరేజ్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం అలర్ట్ ఉండాలి. స్టే అలర్ట్ అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. వాచ్ అవుట్ ఫర్ యువర్ గ్రేట్ ఎనిమీ అని బైబిల్లో రాయబడింది. గ్రేట్ ఎనిమీ ద డెవిల్. కాబట్టి హీ రోల్స్ అరౌండ్ లైక్ ఏ రోరింగ్ లయన్ లుకింగ్ ఫర్ సమ్ వన్ టు డెవర్. అంటే ఎవరినైనా మృంగాలి అని కోరుతుంది అనమాట. అది నన్ను కావచ్చు, ఎవరినైనా సరే. కాబట్టి ఆ టెన్షన్ ద్వారానే అది సాధ్యం. ఈ దుఃఖం, నిరాశ, బాధలు, భయం, దురాశలు, అసూయలు దాని వల్లనే సాధ్యం. కాబట్టి అంతకొరకు ప్రియులారా మనం దానికి మనం చోటు పోవద్దు. రావచ్చు వెంటనే తీసివేయాలి అనమాట. కోపం రావచ్చు, తీసివేయాలి, క్షమించుకోవాలన్నమాట. పగ ఆస్కో స్థాయికి వెళ్ళొద్దు, చేదు ఒక స్థాయికి వెళ్ళొద్దు అనమాట. చేదు ఒక స్థాయికి వెళుతున్న వ్యక్తుల్లో తప్పకుండా ఈ విడిచిపెట్టు ప్రభావం ఉన్నట్టు. ఈ విడిచిపెట్టు వెంటనే దాని స్మెల్ లేదంటే అది తెలిసిపోతాయి అనమాట. ఈ విడిచిపెట్టుకు తెలిసిపోతాయి. ఎందుకంటే దేవుడు ఆత్మ, ఈ విడిచిపెట్టు కూడా ఆత్మ అనమాట. దానికి చూడవచ్చు అనమాట. మనం లోపల ఏం జరుగుతుందని దానికి అర్థం అవుతుంది. స్పిరిట్ అనమాట. దేవుడు ఆత్మ, ఈ విడిచిపెట్టు కూడా ఆత్మ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఉన్నాము. స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఉన్నాం అనమాట. కాబట్టి దేవదూతలు ఉన్నారు, సాతానుక దూతలు కూడా ఉంది అనమాట. కాబట్టి అంతకొరకు ప్రియులారా మనం పరిశుద్ధంగా యేసు రక్తంలో ఆధారపడాలి. పాపాలు ఉంటే వెంటనే ఒప్పుకోవాలి. దాని కొరకు ఇంకా రేపు ఇంకా ఎల్లుండి ఒప్పుకుంటామని అనుకోవద్దు. పాపం చేయొద్దు. ఒకవేళ వచ్చిన వెంటనే ఒప్పుకోవాలి. పాపాలు యేసు రక్తం ద్వారా వెంటనే కడగబడాలి. అప్పుడు సాతానుకు చోటు లేదు. హల్లెలూయా. పాపాలు మనం ఒప్పుకోవాలి. హోలీ స్పిరిట్లో మనం ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా మనం యేసు నామములో మన ప్రార్థన ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆరాధన వాక్యాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. జీవధర్మాలు మన ఆత్మ నుండి అధికంగా ప్రవచించాక ప్రతిరోజు ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ విడిచిపెట్టు ప్రయత్నం చేస్తున్నాడు. మన హృదయంలో దుఃఖం గాని నిరాశ గాని బాధలు తీసుకొని పెట్టి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది గివ్ ఆల్ యువర్ వరీస్, దేవునికి ఇవ్వాలి అనమాట. అండ్ కేర్స్ టు గాడ్. కాబట్టి మన బాధలు వెంటనే దేవుని చేతులు పెట్టాలి అనమాట. దేవునికి ఇవ్వాలి. కాబట్టి మీలో ఎంతమంది నమ్మకం ఉన్నారేమో, కొందరు దానిలో నమ్మకం లేదేమో, అక్కడే సమస్య వస్తుంది. కాబట్టి ప్రియులారా మీరు ఏ విషయమైనా సరే ఏ సమయంలో తండ్రి చేతులు ఇవ్వాలి. ఏది కూడా బాధలు మన మనసులో దాచిపెట్టవద్దు, మనం హృదయంలో దాచిపెట్టాలి. బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది హృదయంలో దాచిపెట్టాలి. దేవుని యొక్క మాటలు దాచిపెట్టాలి. గొప్ప హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మన హృదయంలో నింపుకోవాలి. యేసుక్రీస్తును మన హృదయంలో దాచిపెట్టాలి. మహిమాంతరి క్రీస్తును కలిగి ఉండాలి. దేవుని యొక్క దేవుని అభిషేకంలో మనం గ్రహిస్తావాలి. దేవుని వాక్యంలో గ్రహిస్తావాలి. కానీ సాతాను సంబంధమైన విషయాలు మన మనసులో ప్రియులారా దాచి పెట్టవద్దు అనమాట. దాని వలన మనకు నష్టాలు కానీ మేలు లేదనమాట. కాబట్టి మనం అలర్ట్ ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా 9వ వచనం. లోకమందున్న మీ సహోదరులందు
ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది మనకు మాత్రం కాదు, మనం అనుకున్నది సరే నేను అనుకునే నాకు మాత్రమే, నాకు మాత్రం కాదు, మీరు అనుకున్న మీకు మాత్రమే కాదు, ఈ భూమిలో ఉన్న ప్రతి దేవుని బిడ్డలకు జరుగుతుంది అనమాట. వారి ప్రాణంలో ఈ వార్ఫేర్ యుద్ధాలు జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది ఒక్కరు కాదు, ఇది ప్రతి ఒక్క విశ్వాసానికి జరుగుతుంది. వారి హృదయంలో యుద్ధం జరుగుతుంది, చాలా ఫైటింగ్ జరుగుతుంది. కాబట్టి కొందరు పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం ద్వారా దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతున్నారు, కొందరేమో ఫెయిల్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఫెయిల్ అయ్యేవారు ఉండవద్దు అనమాట. ఇప్పుడు యేసునామములో జయించాలి. ఆల్రెడీ శిలువ మరణం ద్వారా సాతాను దేవుడు ఓడించామన్నమాట. కాబట్టి సాతాను జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి మనకి ఈజీగా సాతాను అంతరాలను కూడా జయించినట్టు ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అపవాది క్రియలు లయపరచడానికి ప్రభు వచ్చాడు. కాబట్టి ఆ ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి అపవాది క్రియలు యేసునామములో లయమైపోయినాక, నాకు మీకు వ్యతిరేకమైన అపవాది క్రియలు సంపూర్ణంగా తొలగిపోయినాక, కాబట్టి ప్రాణంలో ప్రియులరా వార్ఫేర్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. కాబట్టి మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. లేదంటే ఒక్క నిమిషం చాలు సాతానుకు. కాబట్టి ప్రియులారా మనం ఒక్క నిమిషం కూడా సాతానికి ఇవ్వద్దు. మన హోలీ స్పిరిట్తో ఎంతగా మనం నమ్మకంగా బ్రతికినప్పుడు అంతగా ఈజీగా ఈ సాతాన్ నందరాలను ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ఇంపార్టెంట్ అనమాట. యేసుతో కలిసి బ్రతకడం, యేసు రక్తంలో, యేసు నామములో, యేసు వాక్యంతో నింపబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, ఒక వ్యక్తి నుండి దెయ్యాలు వెళ్ళిన తర్వాత, ఒక వ్యక్తి నుండి దెయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత, లేదంటే వెళ్ళిపోయిన తర్వాత దురాత్మలు తిరగతాయి అనమాట. తిరిగి ఎక్కడైనా ప్లేస్ దొరకలేదు అంటే ప్లేస్ ఖాళీ ప్లేస్ ఎక్కడైనా ఉందా లేదని వెతుకుతుంది. దొరకలేదంటే మరలా తిరిగి వస్తాయనమాట. మరలా తిరిగి వచ్చినప్పుడు ఒంటరిగా రాదు, ఇంకా 7 దెయ్యాలను కూడా తీసుకొని వస్తాయనమాట. ఎందుకంటే దానికి కూడా తెలుసు పవర్ ఉంటేనే ప్రియులరా అంటే నివాసం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి పవర్ పెంచుకొని వస్తాయనమాట దానికి అర్థం. కాబట్టి ఇంకా కొన్ని దురాత్మలు కూడా ఎక్కువ తీసుకొని వస్తాయనమాట. కాబట్టి మన హృదయంలో ప్రియుల వాక్యంతో నింపబడి ఉండే, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న వ్యక్తులు హృదయంలో సాతాను వచ్చి కూర్చోలేదన్నమాట. ఒకవేళ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. కాబట్టి మన హృదయం ప్రియులరా జాగ్రత్త ఉండాలి, మనం కాపాడుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి. ప్రార్థన, యేసు రక్తం, యేసులో మనదైనా మనం దేవుని ప్రేమించుకొని నిరంతరం ప్రియుల దేవుని ఆరాధిస్తున్న వారు, స్తుతిస్తున్న వారు హృదయంలో సాతానుకు చోటు లేదనమాట. ఒకవేళ ఏదైనా సాతాను సంబంధమైన స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నా కానీ అది యేసునామములో లయమైపోతాయి అనమాట. తప్పకుండా డిస్టర్బ్ అయిపోతాయి. సాతాను సంబంధమైనది యేసునామములో లయమైపోయినాక దేవుని చిత్తం అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనలో కడతాడనమాట. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం సహకరించాలి. ఇది భూమి మీద ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో కూడా ఈ స్పిరిచువల్ వార్ఫేర్ యుద్ధాలు వారి ప్రాణంలో, వారి హృదయంలో జరుగుతుంది. ఇప్పుడు మన హృదయంలో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రియులారా మనం అలర్ట్ ఉండాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. స్టే అలర్ట్, వాచ్ అవుట్ ఫర్ యువర్ గ్రేట్ ఎనిమీ ద డెవిల్. ఇప్పుడు ఆల్రెడీ ఆ సాతాను శిలువ మరణం ద్వారా ఓడించామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి ఉండే సాతాను అంతరాలు మన ఈజీగా జయించుకొని పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి దేవుని శక్తి రిలీజ్ చేసే వ్యక్తులుగా మనం బ్రతుకుతామన్నమాట. లేదంటే లోక్ అయిపోవడానికి అవకాశం ఉంది. నది ప్రవహించాలి, ఇంక్రీస్ అవ్వాలి. నా నుండి మాత్రం కాదు, మన అందరి నుండి ఇంక్రీస్ అవ్వాలి అనమాట. దేవుని శక్తి మన నుండి ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి మనం ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ శక్తిలో ఆ నది ప్రవాహంలో మనం ఇంక్రీస్ అవుతున్న కొలది అది మిగిలిన వారిని కూడా ప్రభావం చేస్తాయి అనమాట. అది మనం కలిసి ప్రార్థన చేయడం ఒక ప్రాముఖ్యమైన విషయం. మనం కలిసి ప్రార్థన చేసేప్పుడు, కలిసి ఆరాధన చేసేప్పుడు, కలిసి వాక్యాలు ధ్యానించేప్పుడు పరిశుద్ధాత్మ నదిలో మనం అందరు కలిసి ప్రార్థన చేసేప్పుడు కార్పొరేట్ అనౌండింగ్ అంటే అందరు కలిసి ప్రార్థన చేసేప్పుడు అభిషేకం మన అందరి నుండి విడుదల అవుతాయి అనమాట. అది చాలా బలమైన అభిషేకం విడుదల అవుతాయి అనమాట. అందుకు కలిసి ప్రార్థన చేయడం కూడా చాలా ప్రాముఖ్యం. ఒంటరిగా ప్రార్థన చేయాలి, ఒంటరిగా కూడా ప్రేక్షలుగా దేవునితో మాట్లాడాలి. అలాగే మన కలిసి కూడా ప్రార్థన చేయడం, రెండు నేర్చుకోవాలి. బ్యాలెన్స్ ఉండాలి అనమాట. మన ఒంటరిగా కూడా దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి, వాక్యం ధ్యానించుకోవాలి. అదొక అనుభవం. వాళ్ళ పరిశుద్ధులుగా మనం కలిసి ఉండాలి. కలిసి మనం చేస్తున్నప్పుడు మన బై ఫేత్ మనం రావాలి అనమాట. ప్రార్థన చేసేప్పుడు, కలిసి మన ప్రార్థన చేసేప్పుడు, ఆరాధన చేసేప్పుడు మనసులు నెగిటివ్ ఆలోచనలు పెట్టవద్దు. ఫలానా ఆయన పాట పాడుతున్నప్పుడు ఏం జరగలేదు అని మనసులో అనుకొని ఉండవద్దు అనమాట. గొప్ప కార్యం చేస్తాడు, లేదంటే ప్రార్థన చేయాలి. దేవా ఫలానా వ్యక్తి ఈ రోజు ఆరాధన చేస్తున్నారు, దేవ వాడుకోమని ప్రార్థన చేయాలి. ఆయన ఆరాధన చేసేప్పుడు అభిషేకం రిలీజ్ అవ్వాలని ప్రార్థన చేసుకొని మనం మీటింగ్లో పాల్గొందాలి.
పలానా వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదు అని వారు తప్పు విషయాలు అంతా కూడా దెయ్యాలు మన మనసులో చూపిస్తారని. గతకాలంలో ఏదైనా ఒక మిస్టేక్ జరిగి ఉండవచ్చు. మనం దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి? వెంటనే క్షమించుకోవాలి, రక్తం ద్వారా కడగాలి. కానీ గతకాలంలో చేసిన అదే మన మనసులో ధ్యానించుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మన విశ్వాసం తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, ఒక్కొక్క వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన నడిపించినప్పుడు, వాక్య పరిధులు చేస్తున్నప్పుడు వారిలోని లోపాలు కూడా దెయ్యాలు మన మనసులో చూపిస్తాడని. అప్పుడు మనం వారు చెప్తున్న వాక్యాలు రిసీవ్ చేయకుండా అవుతాయన్నమాట. వారు ప్రార్థన ఇచ్చినప్పుడు కూడా వారి ప్రార్థనతో మనం ఏకీభవించలేదేమో, వారు ఆరాధన నడిపించినప్పుడు వారి ఆరాధనలో మనం పూర్తి మనం సహకరించలేదేమో, అప్పుడు కూడా మన అభిషేకంలో ఎదిగే విషయంలో మనం తగ్గిపోతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా, మనం పరిచర్య ఎవరు చేస్తున్నా సరే వారి లోపాలు మనం చూడవద్దు. దేవునికి స్తోత్రం. ఏదైనా ఉన్నా కానీ దేవునితో చెప్పాలి. ఎందుకంటే కొదవలు ఉంది. ఈ ప్రార్థన చేస్తున్న వాళ్ళు కానీ, ఆరాధన నడిపించే వారు కానీ, వాక్య పరిచర్య చేసేవారు కానీ వారిలో కొదవలు ఉంది. కొదవలు లేని వారు ఇవ్వలేదు. ఎందుకంటే మన ప్రాణంలో కొదవలు ఉంది, ఆత్మలో కొదవ లేదు. ఎందుకంటే న్యూ క్రియేషన్, ఆత్మ దేవుడు నూతన సృష్టిగా మార్చాం. కానీ ప్రాణంలో కొదవలు ఉంది ప్రియులారు. అది దేవుడు తీర్చున్నాం అనమాట. అలాంటి వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు దాన్ని నూతన పరుచున్నాం. ఆ పని జరుగుతుంది అనమాట. కంప్లీట్ కాలేదు. కంప్లీట్ ఎప్పుడు అవుతుందే? యేసుక్రీస్తు రాకడలో మన ఎత్తపడిన గుంబెలో ఉన్నప్పుడు మహిమ శరీరం పొందుతారు. అంటే ఆత్మ ప్రాణ శరీరం అంతా 100% మహిమగా మార్చబడుతుంది. అప్పుడు గ్లోరియస్ చర్చ్ నెతృత్వంలో ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. పరలోకములో మనం గ్లోరియస్ చర్చ్ అంటే టోటల్ మహిమ శరీరం, మహిమ టోటల్. అదే బైబిల్ సువార్త. అదే సువార్త అంటే మహిమ. సువార్తలో మహిమ ఉంది అనమాట. అంటే మహిమ అంటే నిత్య జీవన్, దర్శన, మహిమ అంటే టోటల్. మరణం తర్వాత కూడా బ్రతుకు అనమాట. మరణాన్ని మించిన దనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నిత్యం మహిమ దేవుడు ఇస్తాడు, నిత్య మహిమ దేవుడు ఇస్తాడు. కాబట్టి నిత్య మహిమలో మనం ఈ మహిమలో ఎదుగుతున్నాం అనమాట. మహిమలో ఎదుగుతున్నాం. దేవుడు ఇటర్నల్ గ్లోరీ దేవుడు మనకి ఇస్తాడు. నిత్యమైన మహిమలోనికి దేవుడు నడిపిస్తున్నాం. కాబట్టి అది పని కాలేదన్నమాట, పూర్తి కాలేదు, పని జరుగుతున్నాయి. కాబట్టి మన ఓపికత ఉండాలి, సహనత ఉండాలి. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మన ఓపికత ఉండాలి. వాళ్ళ బ్రదర్ సిస్టర్ వాళ్ళు కొన్ని కొదువులు ఉంది, నిజమే, నాకు కూడా ఉంది, అందరికీ ఉంది. లేని వారు ఇవ్వలేదు. కాబట్టి మనం ఇంకా ఒకటి మనం పాయింట్అవుట్ చేయడానికి వీల్లేదు అనమాట. మనం పాయింట్అవుట్ చేస్తున్నట్లయితే మనం ఫస్ట్ మనల్ని చూడాలి. మనల్ని చూస్తున్నట్లయితే మనలో ఉన్న కొదువ దేవుడు మనకు చూపి ఉండే ఎదుటి వ్యక్తుల్లో కొదువ మనం నోరు మోస్తాయి అనమాట. ఇంకా మాటలు రాదు. కానీ మనలో ఉన్న కొదువ మనం చూడలేదు అంటే, దేవుని యొక్క వెలుగులో వాక్యం ముందు మనలో ఉన్న కొదువులు మనం చూడలేదు అంటే వారు ఇద్దరు ఎక్కువ దూషిస్తారు. పలానా వ్యక్తి అంటే వారు కూడా చేసుకోసి చెప్పారు వేషధారి. కాబట్టి మన వేషధారిగా ఉండవద్దు అనమాట. వేషధారి అంటే యేసుక్రీస్తుకు అసలు ఇష్టం లేదు. మాస్క్ పెట్టుకొని బ్రతకడం, అది అలాంటి ఉన్న వారు ఆత్మీయంగా ఎదగలేదు. కానీ ఇప్పుడు ఇలా మనలో కొదువు ఉంది, అది మనం ఓపెన్ గా ఒప్పుకోవాలి. అంతే. దేవుడు క్షమిస్తాడు. ఈశ్వరితో నాది క్షమిస్తుంది, మీది కూడా క్షమిస్తుంది, అందరితో క్షమిస్తుంది అనమాట. రక్తంలో మనం రక్తం తీసుకొని రావాలి. అంతే. యేసుక్రీస్తు రక్తం తీసుకొని రావాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పాయింట్ అవుట్ చేయవద్దు, వారు వీరు అలాగే ఇలాగొద్దని. అప్పుడు ఏదైనా విషయాలు మనం నేర్పించుకోవచ్చు. ఏదైనా తప్పులో వారు పడి ఉన్నా వారిని పిల్లలు సరి చేసుకోవచ్చు. ప్రేమతో గౌరవించుకొని మాట్లాడుకొని సరి చేసుకోవాలి. ఇప్పుడు కోపంతో సరి చేసుకోవడం డేంజర్ అనమాట, కొంచెం డేంజర్. కాబట్టి సాత్వికతో మనం నేర్పించడం, సాత్వికతో ఎదుటి వారిని నేర్పించాలి. కోపంతో ఉంటే వారు తప్పుగా అర్థం చేసుకున్నారేమో. అబ్బో ఆయనకు కోపం, నా మీద చాలా కోపం ఉంది, నన్ను చూస్తున్నా ఈయన నచ్చడం లేదు, కాబట్టి ఈయన నుండి మెల్లగా దూరం పడడం మంచి అని వారికి అనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం కొదువలు పాయింట్ అవుట్ చేయవద్దు, కొదువులు ఉండవచ్చు. కాబట్టి కొదువుల్లో దేవుడు తీరుస్తాడు. కాబట్టి చూడండి, రోమిలకు రాసిన పత్రిక కానీ, ఏ సంఘం, మొదటి కొరింథే సంఘం కానీ, ఎఫెసు సంఘం కానీ, గలాతీ సంఘం కానీ, ఏ సంఘం చూస్తున్నా దానిలో కొదువ ఉన్నట్టు ప్రియులారా మనకు కనిపిస్తుంది. కాబట్టి కొదువులు ఉంది. కాబట్టి కొదువలు దేవుడు తీరుస్తాడు. కొదువ తీర్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, యేసే మన తోడున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనను కట్టుతున్నాడు అనమాట. దేవుడు మనను కొదువులు మారుస్తున్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇద్దరు కొదువులు మనం చూసుకొని మనం అభిషేకం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందే విషయంలో మనం తగ్గిపోద్ది అనమాట. దేవునికి ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందాలి. కాబట్టి మనం క్రీస్తులో ఎదగాలి, మహిమలో ఎదగాలి. ఇద్దరిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మహిమలో ఎదిగినట్టు ప్రేమలో కానీ,
క్షమించే విషయంలో పరిశుద్ధాత్మ ఫలములో వరములో ఎదైనట్టు ప్రియులారా మనం ఎంకరేజ్ చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది మన విశ్వాసంతో ప్రియులారా సాతాను ఎదిరించాలి. విశ్వాసంతో సాతాను ఎదిరించాలి. 9వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎస్, కాబట్టి మనం ఎదిరించాలి. యేసు నామములో ఎదిరించాలి. యేసు రక్తములో వాక్యం కటకంతో ఎదిరించాలి. అప్పుడు పారిపోతాయి, దెయ్యాలు పారిపోతాయి, అపవాదికరీలు లయమైపోతాయి. కాబట్టి మనం సాతాను ఎదిరించక ముందు మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. 6, 7వ వచనంలో దేవునికి మనం లోబడి ఉండుడి, సాతాన్ని ఎదిరించుడి. కాబట్టి దేవునికి లోబడకుండా సాతాన్ని మనం ఎదిరించినప్పుడు సాతాన్ని పారిపోలేదు. ఫస్ట్ మనం సరెండర్ అవ్వాలి, దేవునికి సరెండర్ అవ్వాలి. యేసుక్రీస్తుకు మనల్ని ఇవ్వాలి, మన స్పిరిట్ సోల్ బాడీ పూర్తి ఇవ్వాలి. పూర్తి ఇవ్వడం మనకు నష్టం లేదు. ఎంత త్వరగా పూర్తిగా యేసుక్రీస్తు చేతిలో మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా మనం ఇచ్చిన వారిగా మనం ఉంటే మనకు 100% దేవుని కాపుదల మనం అనుభవిస్తామన్నమాట. 100% దేవుని యొక్క సమాధానం, సంతోషం, నెమ్మది ఇప్పుడు పూర్తిగా మనం ఇవ్వాలి. కానీ కొన్నిసారి మన బుద్ధి, ఎక్కువ బుద్ధి కలిగిన వారు ఆ బుద్ధి మనల్ని కొన్నిసారి ఒప్పుకోలేదేమో. కొన్నిసారి మనం మన బుద్ధిను ఎక్కువ నమ్ముతారేమో. దేవుని కంటే, దేవుని వాక్యం కంటే, దేవుని స్వరం కంటే ఎక్కువ మన బుద్ధి, మన ఒక ప్లాన్స్, లేదంటే మన ఒక ఆలోచన, మన ఒక సొంత ఆలోచన, సొంత బుద్ధి మీద ఎక్కువ మనం నమ్మకం పెడతారు. అక్కడ ప్రియులారా మనం ఎక్కువ ఫెయిల్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఈబడిస్ పెట్టి కూడా పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా మనం దేవుని కంటే ఎక్కువ మన బుద్ధి మీద ఆధారపడవద్దు. దేవుని మాట కంటే ఎక్కువ మన బుద్ధి మీద ఆధారపడవద్దు. కాబట్టి దాని నుండి మనం బయటపడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరానికి మన బుద్ధి లోబడాలి అనమాట. అంటే మన ప్రాణం దేవుని స్వరానికి లోబడాలి, దేవుని వాక్యానికి మన ప్రాణం లోబడాలి అనమాట. కాబట్టి మన ప్రాణం కంటే మన దేవుడు గొప్పవాడని అర్థం చేసుకోవాలి. మన బుద్ధి కంటే దేవుడు సర్వజ్ఞాని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన బుద్ధి మీద ఎక్కువ ఆధారపడవద్దు, దేవుని మీద ఆధారపడాలి అనమాట. దేవుని స్వరం కొరకు మనం వేచి ఉండాలి. దేవా నాతో మాట్లాడము, నన్ను నడిపించము, పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించము. దేవుడు మన సకల సత్యములో దేవునితో నడిపిస్తాడు. కానీ మన బుద్ధి మీద ఆధారపడి ఉండే ఫెయిల్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉండే. కొన్నిసారి జయం వస్తేమో కానీ ఆ జయం వచ్చినా కానీ స్థిరంగా అది ఉండలేదు. అని దేవునిలో ఆధారపడి బ్రతకడం ఇంకా గొప్పది అనమాట. ఇంకా గొప్ప జీవితం అదనమాట. మన సొంత బుద్ధిలో ఆధారపడి బ్రతకడం కాదు, దేవునిలో దేవ జ్ఞానములో, దేవుని స్వరములో, దేవుని వాక్యములో ఆధారపడి, పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతుకుతున్న జీవితం ఇంకా గొప్ప జీవితం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం దేవునిలో ఆధారపడదాం, యేసునామములో ఆధారపడదాం. కాబట్టి బైబిల్ మనం ఫాలో చేయాలి, అంటే వాక్యం మనం ఫాలో చేయాలి, వాక్యానికి లోబడాలి. కాబట్టి దేవునికి లోబడి సాతాను ఎదురు చూడి అప్పుడు ఈబిల్స్ పెట్టు పారిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రియులారా అపవాదికరీలు తప్పకుండా ప్రభు లయపరుస్తాడు, యేసుక్రీస్తు లయపరుస్తాడు. ఇప్పుడు సాతాను ప్రియులారా మనను ఏమీ చేయలేదు అనమాట. మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు ఉండే సాతాను మనను ఏమీ చేయలేదు, దుష్టుడు మనను ముట్టలేదు. మొదటి యోహాను 5వ అధ్యాయము 17వ వచనం. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడు. 18. నెక్స్ట్. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదును. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకొనును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దుష్టుడు ముట్టలేదు. చూడండి, సాతాను ముట్టలేదు అనమాట. ద ఈవిల్ వన్ కెనాట్ టచ్ దెమ్. కాబట్టి క్రిస్తువుని కలిగిన ప్రియులారా మన ఆత్మను సాతాను ముట్టడానికి వీలు లేదు, సాధ్యం కాదు, సాధ్యం వీలు లేదనమాట. ఎందుకంటే సాతాను ఆల్రెడీ శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు జయించామన్నమాట. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మమైన మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి మన ఆత్మను సాతాను ముట్టలేదు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఆరాధన చేసినప్పుడు దేవుని శక్తి మన నుండి ప్రవేశిస్తాయి. సాతాను గొర్రెలు లేపరుస్తాయి అనమాట, సాతాను పారిపోతుంది అనమాట. జీవదనంలో మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. మీ ఆత్మ నుండి జీవదనం నుండి ప్రవేశిస్తుంది. దానిలో ఇంగ్రీస్ అవ్వాలి, నేను ఇంగ్రీస్ అవ్వాలి, మన అందరూ ఇంగ్రీస్ అవ్వాలి, అందరూ ఇంగ్రీస్ అవ్వాలి. ఇప్పుడు సంఘం అంతా అభివృద్ధి అవుతాయి అనమాట. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు పరిశుద్ధాత్మ ఎంత ప్రవేశించిన కొలది ఎక్కువ జరుగుతాయి, తక్కువ కాదు. ఇప్పుడు మనందరం రోజుకు పరిశుద్ధాత్మలు ఎక్కువ ప్రవేశించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇప్పుడు అలాంటి ఉన్న ప్రార్థన జీవితం, అలాంటి ఉన్న నమ్మకమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు మహిమలో మనం ఇంగ్రీస్ అవ్వాలి అనమాట. శక్తిలో మనం ఇంగ్రీస్ అవ్వాలి. ప్రతిరోజు మీరు వచ్చినప్పుడు
మీటింగ్ లో పాల్గొందక ముందు కూడా ప్రార్థన చేసుకొని రావాలి. తర్వాత ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు మీరు ఈ మీటింగ్ లో వచ్చి సహవాసంలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు కావచ్చు, ఆరాధన చేసినప్పుడు కావచ్చు, దేవుని శక్తి మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరిని కూడా తాకత్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం శక్తిలో ఇంక్రీజ్ అవ్వాలి, అందరి శక్తిలో ఇంక్రీజ్ అవ్వాలి. దాని ఒక ఇంపాక్ట్ జరుగుతాయి, దాని యొక్క ప్రభావం ఇద్దరు అనుభవిస్తుంది అనమాట. ఇద్దరు జీవితంలో అది అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుని శక్తిలో ఎదిగే వారికి ఉండాలి, దేవుని కృపలో మనం ఎదిగే వారు ఉండాలి. హల్లెలూయా. మనం తగ్గిపోయిన వారికి ఉండవద్దు. కాబట్టి సాతాను ప్రియులారా మనల్ని ఏమీ చేయలేదు, సాతాను మనల్ని ముట్టలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవునికి లోబడాలి, సాతాను ఎదిరించోడి, సాతాను తప్పకుండా పారత అనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను ప్రియులారా మనను రకరకాల విధంగా శోధిస్తాడు. ఆయన కానీ మన పరిశుద్ధాత్మలో వాక్యములో నమ్మకంగా ఆధారపడుతున్న కొద్దీ మనం ఇంకా ఉన్నతమైన ఆత్మీయ స్థితికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకొరకే ప్రియులారా రాయబడి ఉంది మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ శోధనలు వచ్చినప్పుడు మన బాధ వస్తాయేమో, కానీ బాధపడకండి, దేవుడు తోడున్నారు. దేవుడు మనకు జయమిస్తాడనమాట. శోధనల మధ్యలో కూడా జయమిస్తాడు. ఇంకా ఉన్నతమైన ఆత్మీయ స్థాయికు పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. అదే ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాం లూకా సువార్త 4వ అధ్యాయం కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం యేసుక్రీస్తు దగ్గరే సాతాను వచ్చి శోధించాడు. కాబట్టి ఈ 3 విధంగా శోధించినట్టు ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది. శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపడ్డంబం. కాబట్టి మనల్ని కూడా ఈ విడిచిపెట్టి శోధిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరే సాతాను శోధించిన తర్వాత యేసుక్రీస్తు ప్రియుల వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నింపదలని బట్టి ఇలా వాక్యాన్ని బట్టి జయించామన్నమాట. మేము హోలీ స్పిరిట్లో ఆధారపడాం. వాక్యం గడ్గం ద్వారా సాతాను జయించాం. సాతాను చెప్పిన యేసుక్రీస్తు వెళ్ళిపోమని, సాతాను వెళ్ళిపోమని చెప్పిన అనమాట. సాతాను పారిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అదే మన జీవితంలో కూడా జరిగినాక దేవునికి స్తోత్రం. మన దేవునికి లోబడి బ్రతున్నప్పుడు ఏ శోధనలో సాతాన్ని మనం గద్దించాలి. ఇప్పుడు శోధన కాలంలో, సాతాన్ని శోధిస్తున్న కాలంలో ఏం జరుగుతుంది, మనం శక్తిలో ఇంక్రీజ్ అవుతాయన్నమాట. మనం నమ్మకంగా ప్రార్థన చేసే వ్యక్తి ఉండే, ఆరాధన చేసే వ్యక్తి ఉండే, ప్రభువును ఆత్మల సత్యంలో నమ్మకంగా ఆరాధన చేసే వ్యక్తిగా ఉండే, యేసు రక్తం యేసునామాలు ఆధారపడిన వ్యక్తి ఉండే, వాక్యంలో ఆధారపడిన వ్యక్తి ఉండే, మీరు ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా గొప్ప ఆత్మీయంగా మీరు ఉన్నతమైన స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తారు. అదే ప్రియులారా మనం చూస్తున్నాము లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. అది యేసుక్రీస్తు జీవితంలో జరిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఒకసారి చదువుతారా లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. ఎస్, చూడండి, ఆ శోధన అయిపోయిన తర్వాత ఏం జరిగింది బైబిల్ నేర్పిస్తుంది. ఆత్మశక్తి గురించి రాయబడింది. దెన్ జీసస్ రిటర్న్ టు గలిలీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్స్ పవర్. అంటే దేవుని శక్తితో ఇంకా నింపబడామన్నమాట. ఆల్రెడీ పరిశుద్ధాత్మ నింపబడాము. అంటే ఆత్మశక్తి అంటే డివైన్ పవర్ లో ఇంక్రీజ్ అయింది అనమాట. డివైన్ పవర్ లో ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు ఉన్నప్పుడు ఇలా కొన్ని శోధనలు మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా దేవుడు మేలుగరంగా మారుస్తాడు. దేవుళ్ళు ఆధారపడుతున్న మనం డివైన్ పవర్, దేవుని శక్తుల్లో మనం ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతున్నా అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప చూపిస్తున్నాం. ప్రార్థన శక్తిలో, ఆరాధనలో, వాక్యములో, లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్న ఒక టైం అనమాట. కాబట్టి మన ఇక్కడ నమ్మకం ఉండాలి. స్టే అలర్ట్స్ అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మనం నమ్మకం ఉండాలి, ఫెయిల్ అయిపోవద్దు అనమాట. మనం చేసేవారు ఉండాలంటే జస్ట్ సింపుల్ పరిశుద్ధాత్మలో ఆధారపడడం, వాక్యములో ఆధారపడడం, యేసు రక్తం యేసునామములో నిరంతరం ఆధారపడి ముందుకు వెళ్ళడం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే మనకు అనుమానం రావచ్చు. శోధనలో, ఇబ్బందుల పరిస్థితుల్లో అనుమానం రావచ్చు. దేవా నేను ఎంతగా ప్రార్థన ఇస్తున్నాను, ఇప్పుడు కూడా ఇదేనా అని కొన్నిసారి ఆలోచన వస్తాయేమో. అబ్బో ఇదేంటిది, ఆమెన్. కాబట్టి పరిస్థితి చూసుకొని మనం అనుమాన పడవద్దు అనమాట. పరిస్థితి చూసుకొని మన అనుమానం పడవద్దు, అవిశ్వాసగా ఉండవద్దు. నేను ఇది ఇంకా ప్రార్థన ఇస్తున్నా, ఇది వేస్ట్, ఇంకా ఏమి జరగలేదు అని అనుకొని మెనకకు స్టెప్ చేయవద్దు అనమాట. సాతాను దాని కొరకు వెయిట్ చేస్తున్నాను అనమాట. మన అవిశ్వాసిగా, నిరాశ చెందుకొని, అనుమానంతో
మనం భయంతో కానీ మన వెనుకకు స్టెప్ వేసినట్టు ఇంకా రివర్స్ పెట్టుకు మనం ఇంకా ఎక్కువ మనం దొరికినట్టే. బట్ అందుకొరకే ప్రియులారా మనం అలర్ట్ ఉండాలి, సే అలర్ట్. కాబట్టి మనం వాక్యం ఎక్కువ వినాలి, యేసు రక్తంలో ఆధారపడి, యేసు నామములో ఆధారపడాలి, దేవునిలో ఆధారపడాలి. దేవుడు జీవోత్సవంతో దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకం, ఇక్కడ ఫెయిత్ఫుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫెయిత్ఫుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ చాలా మంది ఓడిపోతారు. మనుషులను చూపించడానికి ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరూ ఓడిపోతాయి. పైన మట్టుకు ఆత్మీయంగా బ్రతున్న వారు ఇక్కడ ఓడిపోతాయి. కానీ నిజమైన దేవుని బిడ్డలు ఓడిపోలేదు అనమాట. నిజమైన దేవుని పిలుపు పొందిన వారు ఓడిపోలేదు. నిజం లేని పిలుపు ఉన్నవారు, లేదంటే నిర్లక్ష్యం చేస్తున్న వారు, పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకొని బ్రతున్న వారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకొని బ్రతున్న వారు ఈ యొక్క పరిస్థితిలో ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియుల మనం ఓడిపోయిన వారుగా మనం ఉండవద్దు. పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. దేవుడు తప్పకుండా జయమిస్తాడు, శక్తి ఇంక్రీజ్ చేస్తాడు అనమాట దేవుడు. కాబట్టి మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు దగ్గర సాతాను శోధించిన తర్వాత, యేసుక్రీస్తు దాన్ని జయించిన తర్వాత మనం చూస్తున్నాము పవర్ లో ఇంక్రీజ్ అయింది అనమాట. పవర్ లో ఇంక్రీజ్ అయినప్పుడు దెన్ జీసస్ రిటర్న్ టు గెలిలీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పవర్. రిపోర్ట్స్ అబౌట్ హిమ్ స్ప్రెడ్ క్విక్లీ త్రూ ద వరల్డ్ రీజన్. తర్వాత ఆత్మశక్తులు ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారు అందరూ యేసుక్రీస్తు గురించి ఉన్న పేరు అంటే ఫేమస్ అయిపోయింది అనమాట. కాబట్టి మన ఆత్మశక్తులు ఎదుగుతున్న కొలది మీరు ఆటోమేటిక్ ఫేమస్ అవుతాయి. దేవుని చిత్తమని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మీ పేరు ఎవరికి తెలియలేదేమో, కొన్ని రోజుల తర్వాత మీరు ఆత్మశక్తులు ఎదుగుతున్న కొలది, డివైన్ పవర్, డివైన్ నాచుర్ లో దేవుని యొక్క మహిమలు ఎదుగుతున్న కొలది మీరు మన రాష్ట్రంలో ఉన్నవారు కానీ, దేశంలో ఉన్నవారు కానీ, దేశంలో ఉన్నవారు కూడా మీ పేరు వారు గుర్తుపడతాయి అనమాట. అలా అవుతాయి అనమాట. అది తప్పు కాదు, అది దేవుడు ఇచ్చిన ఒక ఘనదాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం భయపడవద్దు. అబ్బో నా పేరు అందరూ తెలిసినప్పుడు ఏమవుతుంది, భయపడవద్దు. దేవునికి స్తోత్రం. అది దేవుని హెచ్చింపలో ఒక భాగం అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు తండ్రికి లోబడినప్పుడు యేసుక్రీస్తు నామం అనే నామం కంటే దేవుడు గొప్పగా చేశామన్నమాట. ఇలాగ యేసుక్రీస్తుకు లోబడుతున్న మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఆ దేవునికి చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతారు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎస్, కాబట్టి దేవుడు చేస్తాడు. మనం దేవుని ఆధారపడాలి. బాధలు మనసులు పెట్టవద్దు. చింత అవుతుంటే వెంటనే దేవుని చదువులు ఇవ్వాలి. దేవుడు సమాధానం ఇస్తాడు. సగల బుద్ధికి మించిన గొప్ప దేవుని గోడ్స్ పీస్, దేవుడు సమాధానం మన హృదయంలో అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ సమాధానం కలిగి మన సాతాన్ని ఎదిరించాలన్నమాట. సమాధానం అనుభవించుకొని యేసులో నిలబడాలి. సమాధానం అనుభవించుకొని మన మహిమలో ఎదగాలి. సంతోషం ప్రభునందు ఆనందించుకొని మన మహిమలో ఎదగాలి అనమాట. ప్రభునందు ఆనందించుకొని మనం ఇద్దరికి ఇచ్చేవారు ఉండాలి. ప్రభునందు ఆనందించుకొని మన సువార్త పరిచయం చేయాలి. ప్రభునందు ఆనందించుకొని సమాధానం అనుభవించుకొని ప్రియుల మనం ఇద్దరిలో బ్లెస్ చేయాలి అనమాట. కాబట్టి దేవునిలో ఆనందం ఉంది అనమాట. దేవుడు మనకు ఆనందం ఇస్తాడు. ఈ శోధన మధ్య కాలంలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ గొప్ప ఆనందంతో మనను ఆనంద తైలతో దింపుతాడు అనమాట. బైబిల్లో రాయబడింది, ఆనంద తైలతో దింపి దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి లోబడుతున్న వారికి దేవుడు కృప ఇచ్చి దేవుడు హెచ్చిస్తాడు. జ్ఞానం ఇచ్చి దేవుడు హెచ్చిస్తాడు. అభిషేకం ఇచ్చి దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడు ఆత్మీయంగా మనను ఉన్నతమైన స్థాయికి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఫెయిత్ఫుల్ ఉండాలి. ఇప్పుడు ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి సో ఇన్ హిస్ కైండ్నెస్ గాడ్ కాల్డ్ యూ టు షేర్ ఇన్ హిస్ ఇటర్నల్ గ్లోరీ బై మీన్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. కాబట్టి దేవుడు కరుణని బట్టి దేవుడు మనను నిత్య మహిమ కొరకు దేవుడు పిలిచామన్నమాట. దేవుడు కరుణని బట్టి దేవుడు నిత్య మహిమ మనం పొందినట్టు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాము. కాబట్టి సో ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ లిటిల్ వైల్ హీ విల్ రెస్టోర్. దేవుడు మనను రెస్టోర్ చేస్తాడు. ఇంకా సపోర్ట్, దేవుడు మనను బలపరుస్తాడు అనమాట, సహాయం చేస్తాడు. అండ్ స్ట్రెంగ్థెన్ యూ, దేవుడు మనను బలపరుస్తాడు. అండ్ హీ విల్ ప్లేస్ యూ ఆన్ ఫేమ్ ఫౌండేషన్. ఆల్ పవర్ టు హిమ్ ఫర్ ఎవర్. ఆమెన్. కాబట్టి దేవునికి పవర్ ఉంది. ఆల్ పవర్ టు హిమ్ ఫర్ ఎవర్. కాబట్టి దేవుడు చాలా శక్తి గల దేవుడు, బలవంతుడు అనమాట. సాతాను ఆల్రెడీ ఓడించామన్నమాట. ఇప్పుడు అదే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేస్తున్నాడు. కాబట్టి సాతాను నందరాలు మనందరిని చేర్చుకొని అనుదినం బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మనందరి నుండి పరిశుద్ధాత్మలు ప్రతిరోజు ఇంక్రీస్ అవునాక, దేవుని శక్తి మన నుండి ఇంక్రీస్ అవునాక, మానిఫెస్ట్ అవుతాయి అనమాట. దేవుని శక్తి మనలో ఇంక్రీస్ అవుతున్న కొద్ది అది
బయట కనిపిస్తాయి అనమాట. అది అనుభవంగా మార్చబడితే అలాగే మన దగ్గర వస్తున్న వారు అది తాకత్తు అనమాట, దేవుని శక్తి. ఇప్పుడు డివైన్ పవర్ లో మనం ఎదగాలి, డివైన్ న్యాచురల్ లో మనం ఎదగాలి, దేవుని శక్తిలో అభిషేకంలో ఎదగాలి అనమాట, ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి ప్రార్థనలో ఆరాధన, వాక్య ధ్యానం, ప్రభుత్వమైన సహవాసం మాత్రం తగ్గిపోకుండా మనం చూసుకోవాలి. ఇది మన బాధ్యత, మన చేతుల్లో ఉంది అనమాట. అలాగే ప్రియులారా, మన బ్రతున్న కొలది మన సంతోషం, సమాధాన, ఆశీర్వాదాలు తక్కువ, అది ఎక్కువ అనుభవిస్తుంది. కాబట్టి మన అందరం మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక లోతైన ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోని హోలీ స్పిరిట్ మనల్ని నడిపించినాక, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ప్రవేశించిన కొలది ప్రజలు మస్తు వస్తాయి అనమాట. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయంలో రాయబడి ఉంది, మందిరం నుండి నదులు ప్రవేశించినప్పుడు చేపలు విస్తారంగా అవుతుంది. ఇప్పుడున్న ప్లేసు సరిపోకుండా అయిపోతాయి అనమాట. హల్లెలూయా. ఖాళీ ప్లేస్ ఉండలేదన్నమాట, నింపబడుతుంది, మిగిలి వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు అలాంటి గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నమ్మాలి, యేసుక్రీస్తు నమ్మాలి. కాబట్టి అభిషేకంలో ఇంక్రీస్ అవ్వాలి. కూడా మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు 3 గంటలు ప్రార్థన చేస్తున్నారేమో, ఎట్లా చేసుకోవాలి? 6 గంటలు పెంచుకోవాలి. 6 గంటలు చేస్తున్న వారు ఇంకా ఎంకరేజ్ చేసుకోవాలి. అంతే, తక్కువ మాత్రం ఉండవద్దు. దేవునికి స్తోత్రం. శక్తి, ఆమె అభిషేకం ప్రియులారా మనం ఎక్కువ రిలీజ్ చేసేవారు ఉండాలి. అప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు కూడా ఎక్కువ జరుగుతాయి. కోత కూడా విస్తారంగా వస్తాయి అన్నమాట. కోత కూడా ప్రియులారా విస్తారంగా, ఆమె ఆత్మలు విస్తారంగా తప్పకుండా పరిశుద్ధాత్మ నదిలోనికి వారు పడతాయి అనమాట. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని లాగుతాయి. ప్రజలను చీకటి నుండి వెలుగు రాజ్యంలోనికి దేవుడు శక్తి ద్వారా దేవుడు వారిని పట్టేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ శక్తిలో ప్రియులారా మనం ఇంక్రీస్ అవ్వాలి. దేవుని శక్తిలో మనం ఇంక్రీస్ అవ్వాలి. ప్రార్థన శక్తిలో, అభిషేకంలో ఇంక్రీస్ అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ యొక్క గొప్ప పిలుపుని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నమ్మదైన దేవా, మీకు వందనాల తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. అందరం దేవా అభిషేకంలో, దేవా మీ శక్తిలో అనుదినం ఇంక్రీస్ అయినట్టు హోలీ స్పిరిట్ ఇంకా కూడా లోతుగా పరిశుద్ధాత్మతో నడిపించుము తండ్రి. ప్రతి బాధ అనుభవం నుండి విడిపించుము తండ్రి. టెన్షన్ నుండి విడిపించుము తండ్రి. దుఃఖం, నిరాశ నుండి విడిపించుము. ఒకవేళ దుఃఖం కానీ, నిరాశ, బాధలు వచ్చినా గానీ ఏం చేసుకోవాలని పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడినట్టు వందనాలు తండ్రి. మీ చిందయ్యతో నా పైన వేయమని చెప్పినట్టు దేవా మేమందరం నమ్మకంగా బాధలు దేవా మీతో షేర్ చేసుకొని, బాధల నుండి విడుదల పొందుకొని, మీ సమాధానం, సంతోషం, నెమ్మది అనుదినం అనుభవించుకొని దేవా మీ శక్తిలో, అభిషేకంలో ఎదిగినట్టు మాకందరికీ అధికమైన కృప పరిశుద్ధాత్మ దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దేవా అపవాదికు, సాతానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరిను దేవా నిలబెట్టమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. బలపరచమందండి. విశ్వాసంతో సాతాను ఎదురుచుడి అని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. మేము దేవునికి లోబడి సాతాను ఎదురుచుడి, సాతాను పారిపోతానని చెప్పిన తండ్రి. దేవా మీకు అనుదినం లోబడి సాతానికి వ్యతిరేకంగా నిలబడే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని బలపరిచి ఈ చిత్తానుసారంగా తండ్రి నిలబెట్టమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క సాతాన్ శోధన నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా శరీరాశ గాని, నేతరాశ గాని, జీవ డెమ్మ గాని తండ్రి దేవా ప్రతి విధమైన శోధన నుండి ప్రతి ఒక్కరి వాక్యం ఆత్మధర పరిశుద్ధాత్మ దేవా మా యేసయ్య తప్పించుము, విడిపించి దేవా కాపాడమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సుగోరు కొరబిడే దేవా ఇప్పుడున్న సమస్యల్లో వెళుతున్న వారి కొరకు ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా అన్ని మేలుగరగా దేవా మీరు మార్చమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మీ శక్తిలో, మీ సన్నిధిలో, అభిషేకంలో ఎదురైనట్టు ఇప్పుడున్న సమస్యలు అంతా కూడా మేలుగరంగా దేవా మార్చమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మహిమలో మేమందరం అనుదినం ఎదురైనట్టు పోలీసు దేవా సహాయం చేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరుగా దేవా దీవిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మలు సమృద్ధి ప్రతి ఒక్కరి నుండి ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆనంద తైలంతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. సమాధాన అభిషేకం నింపబోతండి, మీ ప్రేమతో నింపబోతండి. ఆశీర్వాదాలు దేవా ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ శక్తి గిరిసవునా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓకే బనాసిగా ఆరాధన కరగరబిన సుగోల కొరబిడే ప్రతి ఒక్కరిని ఇప్పుడే దేవా మీ అభిషేకం నింపబోతండి. నూతన భాషలు మాట్లాడినట్టు కృపదయము, పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు చెప్పినట్టు కృపదయము తండ్రి. పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి వాక్య పరిచర్య చేసినట్టు బలపరచము తండ్రి. పరిశుద్ధాత్మ నింపబడి దేవా సువార్త పరిచర్య చేసినట్టు ప్రతి ఒక్కరిని బలపరచము తండ్రి. అని ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి అనేకులకు మేలు చేసినట్టు, అనేకులు దీవించినట్టు ప్రతి ఒక్కరిని అభిషేకించము తండ్రి, బలపరచము తండ్రి. ఓహే డాబా కరబిన సుగడ కొరబిడే ప్రతి ఒక్కరికి ఏ సమయంలో చక్కని ఆరోగ్యం ఏ సుధమలో కలిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లి నుండి ఎరకాలకు అన్ని అవయవులు ఏ సుధమలో నార్మల్ దేవా మీ నా మహిమార్థం కాదు పనిచేయనా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లం యేసులో తొలగిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దారిద్ర్యం, అప్పు తొలగిపోయినాక సమృద్ధి, డబ్బు యేసునామములో దేవా మీ యొక్క అభిషక్తులకు మీ బిడ్డలకు చేతుల్లో సమృద్ధి, డబ్బు యేసునామములో వచ్చినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసునామములో బలమైన దేవుదులు పడిచేనా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరిను దేవా తలగా దేవా నిలబెట్టమని ప్రార్థనిస్తున్నాం. ఆమె హల్లెలూయా. దేవా స్తోత్రం. బలపరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని హోలీ స్పిరిట్ దేవా మీరు బలపరుస్తున్నాడు, సుదేశిస్తున్నాం తండ్రి. కుమ్మరించుకుందండి దేవా మీ సన్నిధితో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనేకులను అభిషేకించినట్టు తండ్రి మీ చిత్తానుసరంగా మమ్మల్ని అందరూ మీ చిత్తానుసరం వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. యేసు మీ రక్తం కింద వేస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.